రాజకీయాల్లో సంచలనం జరిగిందండి. మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో బీసీలు అధిక సీట్లు గెలుచుకొని ప్రభంజనాన్ని సృష్టించారండి. దీనికి గల ప్రధాన కారణం రాష్ట్రంలో 42% రిజర్వేషన్ కోసం బీసీ ఉద్యమం జరుగుతుంది. బీసీ ఉద్యమం ఏదో ఒక రోజు నాడు 42% రిజర్వేషన్ ఖచ్చితంగా వస్తుంది. కానీ ఈ లోపు మన బీసీ అభ్యర్థులను గెలిపించుకుంటేనే ఈ వాదాన్ని సజీవంగా ఉంచొచ్చు అనే రాజకీయ స్పృహ బీసీలో పెరిగింది. కాబట్టే మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో జనరల్ సీట్లలో 5,190 జనరల్ సీట్లలో 2,738 సర్పంచ్ స్థానాలు బీసీలు గెలుచుకోవడం జరిగింది. ఓవరాల్ గా పర్సంటేజ్ జనరల్ పరంగా చూసుకున్నట్టయితే 53%. అదే విధంగా రాష్ట్రంలో మొత్తం బీసీలు సర్పంచులుగా ఎన్నికైన పర్సంటేజ్ చూసుకున్నట్టయితే 39.2% అండి. ఇందులో గిరిజన జిల్లాలు మినహాయిస్తే ఓవరాల్ గా రాష్ట్రంలో బీసీ సర్పంచులు గెలుచుకున్నటువంటి పర్సంటేజ్ 45.27% అండి. అదే విధంగా హైయెస్ట్ పెద్దపల్లి జిల్లాలో 60% బీసీలు సర్పంచులుగా గెలిస్తే మిగిలిన 10 జిల్లాలో 50% పైగా సర్పంచులు గెలవడం జరిగిందండి మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో. ఈ ఫలితాల దృఢ నమ్మకం వల్లనే ఈ అద్భుతం కనిపించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే రాజకీయ చైతన్యాన్ని, ఇదే రాజకీయ స్పృహని బీసీలు గనక కొనసాగించినట్టయితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో 100% అమలు అవుతుంది. చట్టసభల్లో, పార్లమెంటు, అదే విధంగా అసెంబ్లీలో కూడా మహిళలకు ఏ విధంగానైతే 33% రిజర్వేషన్ ఉందో, ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగానైతే ఎమ్మెల్యే ఎంపీ రిజర్వేషన్ ఉన్నాయో, అదే విధంగా బీసీలకు కూడా చట్టసభల్లో 50% రిజర్వేషన్ అంటే ఎమ్మెల్యే ఎంపీల స్థానాలు కేటాయిస్తారండి. ఇదే విధమైన పోరాటాన్ని కొనసాగించినట్టయితే జై బీసీ, జై జై బీసీ.